వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులు అమ్మాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆర్టీసీ ఆస్తుల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. అదానికి 3000 ఎకరాలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం భూములు అమ్మేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందని, కూటమి ప్రభుత్వం ఆపిందని వెంటనే పనులు మొదలుపెట్టారన్నారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొన్ని పార్టీల జెండాలను జేబులో పెట్టుకుని పనిచేస్తున్నారని అన్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉద్దాంతాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ నాయకుల మెప్పు కొరకు పనిచేస్తే శిక్ష తప్పదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించడంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, విద్యార్థులకు ఫుల్ మెస్ బిల్లులు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 27% ఓబీసీలకు ఇచ్చాం, భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇచ్చాం, 7.5% ఎస్టీలకు ఇచ్చాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావటం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని ఆస్తులు సంపాదించాడు, వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు కూడా సొంత తెలివితేటలు ఉపయోగించి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. వాళ్ళ జోలికి నేను ఆస్తుల జోలికి పోవటం లేదు. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ప్రజల ఆస్తులు ఆర్టీసీ బస్టాండ్లు ఎందుకు అమ్ముతున్నారు? మీరు విమానాశ్రయాన్ని ఎందుకు అమ్ముతున్నారు? మీ ఆస్తులు ఎందుకు పెంచుకుంటున్నారు? ఎవరిచ్చారు మీకు అధికారం? భారత రాజ్యాంగంలో ఆస్తులు పెంచుకుంటే మీకు లల్లు ప్రసాద్, జయలలిత గతి పడుతుంది, జాగ్రత్త. మరి శ్రీలక్ష్మి ఈ అమ్మ పాపం చాలా మంచి అధికారి. ఆ అమ్మ, నేను అనుకున్నాను ఆమె క్యాబినెట్ సెక్రటరీ అవుతుందని. ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి పొరపాట్లు చేసిందో లేదో నాకు తెలియదు, బాగా నష్టపోయింది. మరి ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, మరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు జాగ్రత్త పడాలని తెలియజేస్తూ, ఎస్ఆర్ శంకరన్ లాగా, డీజీపీ ప్రసాదరావు లాగా మీరు ప్రవర్తిస్తే మీకు అదృష్టం ఉంటుంది. అట్టగాకుండా శ్రీలక్ష్మి లాగా పొరపాట్లు చేస్తే మీకు కూడా ప్రతిఫలం అదే అని తెలియజేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి నేను ఫౌండేషన్ వేయించాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పునాది రాయిని తీసేసి ఆ ఆస్తిని ఒక 5 స్టార్ హోటల్కి ఇచ్చాడయా. ఇదే మా చంద్రబాబు నాయుడు గారు, నా మిత్రుడు చేసే మంచి పనులు. మరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేను తెస్తే దాన్ని నువ్వు ఒక 5 స్టార్ హోటల్కి ఇస్తేట మిత్రమా? నేను మీ హోటల్ దగ్గర నుంచి అడుగుతున్నా, అంబేద్కర్ సాక్షిగా జవాబులు చెప్పు 10 రోజుల్లో.